This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. పెగడపల్లిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పర్యటన. మాజీ మంత్రి హరీష్ రావుపై పలు విమర్శలు. పాఠశాలల సమగ్రాభివృద్ధికి చర్యలు. జెడ్పీ హైస్కూల్లో పెద్దపల్లి కలెక్టర్ తనిఖీలు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం. పలు శంకుస్థాపనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. రైతు భరోసా నిధుల విడుదలపై హర్షం. టపాసులు పేల్చి కార్యకర్తల సంబరాలు. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మండలానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మొదటగా మండల కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 9 రోజుల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేస్తే హరీష్ రావు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. వాళ్ళు 2014లో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండ్రు, 2018లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట అమలు ఏం చేసిండ్రు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేము ఏదైనా మాట తప్పినట్టు అంటే మేము 18 నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్పచెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు 9 రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సి పోయి శుభాకాంక్ష తెలిపించాల్సి పోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు. 10 సంవత్సరాల రాజ్యం నువ్వే నువ్వు 10 సంవత్సరాల రాజ్యం మొత్తం కింద నువ్వు నీ మామ మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందే మాట్లాడితే ఇట్లా కోట్లాది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను చూసి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళల కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా ఎట్లా హరీష్ రావు గారు రైతులకు మేలు చేసిన విషయంలో కూడా ఒకటి చెప్పండి. కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకుడు నువ్వు కాదా? తలాపు గోదావరి నీళ్ళు ఎక్కడికి పట్టుకుపోయినాడు మా కరీంనగర్ జిల్లాకి ఇవ్వకుండా. ఇవాళ మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షేమం అన్నదాతలను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. రాబోయే స్థానిక ఎన్నికలనే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్తారు.
పాఠశాల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27 లక్షల రూపాయలతో పాఠశాలలోని 6 గదుల మరమ్మత్తు, రెనోవేషన్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఒక తరగతి గది, ప్రాథమిక పాఠశాల వద్ద తాత్కాలిక స్ట్రక్చర్ తొలగించి గ్రౌండ్ విస్తరించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలకు అవసరమైన పెయింటింగ్, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచ్ల కోసం ప్రతిపాదనలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, మండల విద్యాశాఖ అధికారి రాజయ్య, డిప్యూటీ ఈఈ పంచాయతీరాజ్ దేవేందర్, ఏఈ సచిన్, హెడ్ మాస్టర్ ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. గ్రామాలలో వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి, బడ్కాపూర్ గ్రామాల్లో 1,14,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి ముగ్గులు పోసి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 9 రోజుల నుండి రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ గట్టిగా చప్పట్లతో కాకుండా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు పేన వర్షాకాలం కానీ, ఈ రద్దీ కానీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటిసారి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఆనాడు మొన్న పేద వర్షాకాలం పడ్డప్పుడు రైతులకు ముందే చెప్పి మీరు సన్న వరిధాన్యం వేయండి, రైతులకు సన్న వరిధాన్యం అయితే క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి, మాట తప్పకుండా ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే రాష్ట్రంలో 1,234 కోట్ల రూపాయల బోనస్ వస్తాయి. ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే 59,62 లక్షల బోనస్ మన రైతుల ఖాతాలో జమ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు రాయితీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా 7 లబ్ధిదారులకు 3,37,000 విలువగల చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, మార్కెట్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థాన పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరితో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆధునిక గోశాల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. గోశాల నిర్మాణానికి అవసరమైన నిధులతో పాటు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు.
రైతులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంబర్పేట గ్రామంలోని రైతు వేదికలో పార్టీ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేసి పెట్టుబడి భారం కాకుండా రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సంబరాలు చేసుకుంటుందో ప్రజలకు అర్థం కావడం లేదని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 కోట్ల ఖర్చుతో కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 500 మంది రైతుల ప్రాణాలు కోల్పోయినందుక లేక రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినందుక అని ఎద్దేవా చేశారు. 420 వాగ్దానాలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి నీళ్లు ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధేస్తే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు రైతు బంధేస్తా ఉన్నారు. రైతు బంధు వేయడమే కాదు, విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు 11 పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగొద్దు, రైతు గోసపడద్దు అని చెప్పి ఆ రోజు 11 పర్యాయాలు కంటిన్యూస్ గా రైతు బంధు ఇచ్చినారు. ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా, ఏ ఒక్క రోజు మళ్ళీ 100 కోట్లు పెట్టి సంబరాలు చేయలేదు కేసీఆర్ గారు. ఒక్కసారి కూడా సంబరాలు చేయలేదు 100 కోట్లు పెట్టి. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు వేసి 2 సార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో 100% ఈయన ఏడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినాడు. ప్రజలు అంటా ఉన్నారు వాళ్ళ గురువుకి గురు దక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి ఈయన సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళన్నీ వదిలేసిండ్రు కాబట్టి అందుకు సంబరాలు చేస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. కేవలం గోదావరి నది నీళ్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తా ఉన్నారు కాబట్టి గురుదక్షిణ ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాట్లాడుకుంటున్నారు, ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రైతు భరోసా నిధుల విడుదల కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, రైతు భరోసా నిధులతో వారిని ఆదుకుంటోందని ఆ పార్టీ నాయకులు కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక తహసీల్ చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ మేరకు రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా అందించి రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ది నిరూపించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, నక్కా జీవన్, చందా రాధాకిషన్ పాల్గొన్నారు. రైతాంగం అందరూ కూడా చెప్పంటారు ఇవాళ ఆకుపచ్చ కండువా వేసుకుని ఒక రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుందని చెప్పంటారు. ఈ కండువానే దానికి నిదర్శనం, ఈ కండువానే దానికి నిదర్శనం అని చెప్పంటున్నాను. రైతు కళ్ళల్లో ఆనందానికి నిదర్శనం ఈ ఆకుపచ్చ కండువా అని చెప్పంటున్నాను. ఈ ఆకుపచ్చ కండువతో రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ
భవిష్యత్తులో రైతాంగానికి ఎప్పుడు ఏ ఇక్కడికి వచ్చినా కానీ నేను ఒక రైతు బిడ్డనని చెప్పంటాను. నేను ఒక రైతు బిడ్డను. నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ చెప్పంటున్నా. నాకు రైతుకు అండగా నిలవడం నా ప్రధాన కర్తవ్యం నేర్చుకుంటా చెప్పంటున్నా. ఆ రైతే కానీ రైతు కూలీలే కానీ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రైతు భరోసా విడుదల పూర్తి అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చారు. కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు పాల్గొన్నారు. ఏదైతే ఇప్పుడు పంటకు ఉపయోగపడే విధంగా మందు బస్తాలకు కానీ రైతులకు ఏదైతే విత్తనాలకు కానీ ఆ తర్వాత కైకిళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఖర్చును రైతులకు ఉపయోగపడే విధంగా 9 రోజులలో 9,000 కోట్ల వేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1,47,00,000 మంది 1,47 లక్షల ఎకరాలలో సుమారు 74 లక్షల రైతుల ఖాతాల్లో ఈనాడు ఈ యొక్క 9,000 కోట్ల రూపాయలు వేసేటువంటి కార్యక్రమం మనం ఇవ్వలేటి వరకు చూసినాం. ముఖ్యంగా రైతు బంధు ఆనాడు 5,000 రూపాయలు ఇచ్చి మధ్యలో బంద్ చేసినా కూడా ఈనాడు రైతన్నలు ఆక్రోశంతో ఉన్నటువంటి పరిస్థితులలో ఈనాడు రైతు భరోసా ఎకరాన 12,000 రూపాయలు 6,000 ఒకసారి 6,000 ఒకసారి వేసేటువంటి ఈ రైతులకు ఏదైతే వర్షాకాలం ప్రారంభమైందో మరి రైతుల ముఖాలలో ఆనందం చూడాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈ ప్రభుత్వం కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందినటువంటి దాదాపు మరి 8,000 పైచిలుకు 13,000 పైచిలుకు రైతుల యొక్క ఖాతాలలో 13,600 మంది రైతుల ఖాతాలలో మరి 15.5 కోట్ల రూపాయలు ఇవాళ ఈ మండల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించినటువంటి మరి రైతు భరోసా 15.5 కోట్లు మరి తాను పండించేటువంటి పంటలో మరి 1/4 వంతు ప్రభుత్వమే మరి పారితోషికంగా ఇచ్చేటువంటి ఒక బృహత్ ప్రణాళికకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ రైతు వేదికలో రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు భరోసా నిధులు విడుదల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా రైతులతో కలిసి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి పాల్గొన్నారు. సీఎం సందేశాన్ని విని రైతు వేదికలో సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, ముకుందారెడ్డి, పులి సత్యం, మేకల గణేష్, న్యాతా నవీన్ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చెట్లకు, గుట్టలకు, అదేవిధంగా రోళ్లకు అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడి వేలకు 100 ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా పేరిట వారికి ఇచ్చినటువంటి సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ఎవరైతే సాగు చేసే భూమికి 5,000 కాదు, మేము ఎకరాకు 6,000 రూపాయలను ఇస్తామని చెప్పిన సందర్భంలో గత 6 నెలల్లో ఈ యొక్క అంతకుముందు పంటకు ఇవ్వాల్సినటువంటి కొన్ని రైతుకు సంబంధించినటువంటి ఖాతాలలో కూడా కొంతమందికి వేయడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వానికి నిదర్శనం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన నిలబడుతుందనడానికి ఇది నిదర్శనం. మరి గత ప్రభుత్వాలు ఎన్నో రకమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి నెట్టివేసినప్పటికీ కూడా వారు చేసినటువంటి పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. గతంలో రాజశేఖర రెడ్డి గారిని అయితేనేమి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనేమి, ఎప్పుడు చూసినా కూడా రైతు పక్షపాతిగా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం ద్వారా కానీ, ఇంకా రైతులకి సబ్సిడీ స్కీమ్స్ చేయడం ద్వారా కానీ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు కేవలం 18 నెలల కాలంలోనే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగం కోసం వెచ్చించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు చేసుకున్నారు. రైతులు, మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిందని కొనియాడారు. రైతుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. మేము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు కేవలం 9 రోజుల వ్యవధిలో 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసానిచ్చి రైతాంగానికి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయలేని విధంగా 1,00,000 కోట్లకు పైగా రైతాంగం కోసం ఇలా ఖర్చు పెట్టిన ప్రభుత్వం. ఇలా నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. గతంలో కూడా 2004 సంవత్సరంలో ఆనాడు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ను రైతులు, కాంగ్రెస్ నాయకులు వీక్షించారు. అనంతరం టపాసులను పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రియదర్శిని, ఏఈఓ జ్యోతి, నాయకులు బైర గంగమల్లయ్య, గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, పిడుగు లచ్చిరెడ్డి, తర్రే లింగం పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర యూత్ నాయకుడు దుగ్గ్యాల సంతోష్రావు, మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాజనరసయ్య, తిరుపతి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైతు వేదిక వద్ద రైతులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షులు రాహుల్ గౌడ్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్రావు, కిసాన్ సెల్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పన్నాల రాములు, బిరుదు కృష్ణ, పొన్నం చంద్రయ్య గౌడ్, రాజలింగు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని పలు విభాగాలను ఈవో రాధాబాయ్ తనిఖీ చేశారు. ఆలయంలోని శానిటేషన్, సెంట్రల్ గోదాం, భక్తులకు ఉచితంగా వితరణ చేసి పులిహోర ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట పర్యవేక్షకులు జి శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం జగన్నాథపూర్ టు బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చొరవతో 17.50 కోట్లు మంజూరు కాగా కృతజ్ఞతలు తెలిపేందుకు గ్రామస్తులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సాంప్రదాయ డోలు చప్పులతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఇందిరా భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో సన్మానించారు.
ఇలా మారుమూల ఆదివాసీ ప్రాంతాలు అయినటువంటి బోర్నపల్లి జగన్నాథ్ లాంటి ప్రాంతాలు సేవ చేసేటువంటి అవకాశం నాకు రావటము నేను అదృష్టంగా భావిస్తామని చెప్పంటున్నాను. ఎవరు కూడా శాశ్వతం, రాజకీయ పదవులు శాశ్వతం కాదు, మానవ జీవితం కూడా శాశ్వతం కాదని చెప్పంటున్నాను. కానీ నాకు తృప్తి ఏంటంటే బోర్నపల్లి జగన్నాథ్పూర్ లాంటి ఆదివాసీ గ్రామాలకు ఏదైతుందో మరి వారికి రహదారి సౌకర్యం, వంతెన సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశం నాకు కలగటం నిజంగా కూడా నేను అదృష్టవంతులు భావిస్తామని చెప్పంటున్నాను. దీని త్వరితగతి లోపలనే దీని టెండర్ ప్రక్రియ చేపట్టి, త్వరితగతిలోనే టెండర్ ప్రక్రియ చేపట్టి మీకు దసరా లోపు ఏదైతుందో టెండర్ ప్రక్రియ ఒప్పందాలన్నీ కూడా పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టి ఈ వేసవిలో, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వేసవి లోపల ఏదైతుందో మనం వంతెన నిర్మాణానికి అనువైనటువంటి సమయం చెప్పంటున్నాం. పెద్దపల్లి జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం సిపికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడడమే కాకుండా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల మంచిర్యాలలో బీఆర్ఎస్ నాయకుడిపై జరిగిన దాడిని ఖండించారు. రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్న ప్రేమ్ సాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దివేకర్ రావు, చిన్నయ్య ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు విస్తరణ పనులపై ఫ్లెక్సీలు వెలిశాయి. మదింపు చేసిన వేములవాడను నీవే కాపాడాలి రాజన్న అంటూ మెయిన్ రోడ్ భూసేకరణ నిర్వాసితుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు ఇటీవల మెయిన్ రోడ్ విస్తరణ పనులను ప్రారంభించారు. దీంతో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా అధికారులు దుకాణాలను కూల్చడం ఎంతవరకు న్యాయం అంటూ కూల్చిన షాపుల వద్దే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కొందరు. ఆ ఫ్లెక్సీలలో 7 అంశాలతో ప్రశ్నల వర్షం కురిపించారు. తాము పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, గౌరవ హైకోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు దుకాణాలను కూల్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆలయ చెరువును అభివృద్ధి పేరుతో ఆక్రమించి 10 ఏళ్లు అయినా ఎందుకు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులను కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఏడాది నుంచే ఇంజనీరింగ్ కళాశాల విద్యా సంవత్సరం ప్రారంభం కావాలనే పట్టుదలతో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించామన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. పేద విద్యార్థుల కోసానికి, పేద కుటుంబాల కోసానికి ఒక విద్యావంతుడు మంత్రివర్యులు మరి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమనే దానికి మరి కరీంనగర్ జిల్లాలో కూడా లా కాలేజ్ కూడా అవసరమని, తర్వాత కరీంనగర్లో ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి. మరి వెనుకబడ్డ ప్రాంతం, మరి దీనికి ఇక్కడ వారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ ప్రాంతంలో పేదవాళ్లకు ఏమేమి అవసరమనే దానికి మరి ఈ సంవత్సరం విద్యా తరగతులు ప్రారంభించడానికి చాలా సంతోషం. 3వ తరగతి బాలుడు తప్పిపోయిన కేసును 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సీఏ శ్రీనివాస్ గౌడ్ బాలుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. కిషన్ దాస్ పేటకు చెందిన తాజుద్దీన్ సోమవారం పాఠశాలకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సాంకేతికత ఆధారంగా విచారణ చేపట్టారు. బాలుడి నానమ్మ వారి స్వగ్రామమైన సిద్దిపేటకు తీసుకువెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు వారిని పిలిపించి విచారించగా బాలుడు తమ వద్దే ఉన్నాడని ఒప్పుకున్నారు. వారి నుంచి బాలుడిని తెచ్చి CW సెంటర్కు తరలించినట్లు సీఐ చెప్పారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమాకాంత్, కానిస్టేబుల్ బాబయ్య, విహార్ను
సీఐ అభినందించారు. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నుంచి ఒక బాబు, దాదాపు 8 సంవత్సరాల బాబు, 3వ తరగతి చదువుతున్న బాబు స్కూల్ నుంచి మిస్ అయిందని దరఖాస్తు రాగానే ఎస్ఐ ఎల్లారెడ్డిపేట గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి దాని కేసులో భాగంగా ఆ ఎంక్వైరీ కోసము ఇమీడియట్గా 2 టీంలను ఏర్పాటు చేశాను. దీనిలో బాబయ్యను, సాయి గారు ఒకటి, రషీదును, దినేష్ అనే ఇంకోతను, వీళ్ళు కలిసి అక్కడ ఉన్న ఈ బాబు చదివే ప్రాంతంలో ప్లస్ అతను మూవ్మెంట్ చేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు, అదేవిధంగా మ్యాన్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్న వ్యక్తులను వెరిఫై చేయగా 2 బుర్కాలో వచ్చిన వ్యక్తులు ఈ బాబుతోటి ఉన్నారని తెలియగానే ఇమీడియట్గా ఎస్ఐ గారు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకోగా తర్వాత ఈరోజు అనగా 24th నాడు 12 గంటలకు మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీల మధ్య కొన్ని గొడవలు ఉన్న ఉద్దేశంతో ఈ బాబును బాబు యొక్క సొంత అంటే యాక్చువల్గా బాబు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు 21లో చనిపోతారు. అప్పటి నుంచి ఈ బాబు అనే వ్యక్తి వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క దగ్గర ఎల్లారెడ్డిపేటలో వచ్చి ఉంటున్నాడు. ఆ క్రమంలో ఈ బాబును మంచిగా చూసుకుంటలేరు అనే అనుమానంతో వీళ్ళ ఇద్దరు వచ్చి ఈ బాబును ఆటోలో ఇక్కడి నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి సిద్దిపేట తీసుకుపోతాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.